అందరికీ నమస్కారం. మన దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తిన ఒక దుర్ఘటన గురించి ఈరోజు తెలుసుకుందాం. విహారయాత్ర కోసం వియత్నాం వెళ్లిన భారతీయ పర్యాటకులు ప్రయాణిస్తున్న స్పీడ్ బోట్ సముద్రంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కనీసం 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఈ చనిపోయిన వారిలో 2 ఆంధ్రప్రదేశ్ చెందినవారు ఉన్నారని ఇప్పటికే వియత్నాం గవర్నమెంట్ తెలియజేసింది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, రక్షణ చర్యలు ఎలా సాగాయి, ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ విషాదకర ఘటన దక్షిణ వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫూక్వాక్ ద్వీపం సమీపంలో జరిగింది. ఈ ఫూక్వాక్ ప్రపంచవ్యాప్తంగా అందమైన బీచ్లు, పారదర్శక సముద్ర జలాలు, ఐలాండ్ హ్యాపింగ్ టూర్లకు ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విదేశీ పర్యాటకులకు ఇక్కడ వస్తుంటారు. ఈరోజు భారతీయ పర్యాటకుల బృందం కూడా ఇలా హైలాండ్ హ్యాంపింగ్ ట్రిప్లో పాల్గొంది. అధికారుల సమాచారం ప్రకారం పడవలో మొత్తం 36 మంది ఉన్నారు. వారిలో 32 మంది భారతీయ పర్యాటకులు, మిగిలిన వారు సిబ్బంది. సముద్రంలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా బలమైన గాలులు, ఎత్తైన అలలు రావడంతో స్పీడ్ బోట్ నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. సంఘటన జరిగిన ప్రాంతం ఒడ్డుకు సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ అలలు తీవ్రంగా ఉండటంతో ప్రయాణికులు బయటపడడం చాలా కష్టమైంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సమీపంలో పర్యాటక పడవలు ముందుగా సహాయక చర్యలు ప్రారంభించాయి. తర్వాత వియత్నాం కోస్ట్ గార్డ్, నేవీ, సరిహద్దు భద్రతా బలగాలు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మొత్తం 21 మంది ప్రాణాలతో రక్షించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. అయితే దురదృష్టవశాత్తు 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భారత రాయబార కార్యాలయం వెంటనే ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు సహాయం అందిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అవసరమైన అన్ని సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మృతి చెందిన వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 2 వ్యక్తులు కూడా ఉన్నట్లు వార్తలు వెల్లడించాయి. మరికొందరు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు బాధితుల పూర్తి వివరాలను స్వీకరిస్తున్నారు. ప్రమాదానికి ప్రధాన కారణంగా సముద్రంలో ఏర్పడిన బలమైన గాలులు, భారీ అలలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. అయితే అసలు కారణం ఏమిటన్నది అధికారిక దర్యాప్తు అనంతరం మాత్రమే స్పష్టమవుతుంది. ఈ ఘటన మరోసారి సముద్ర పర్యాటక ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఒక సంతోషకరమైన విహారయాత్ర కొన్ని క్షణాల్లోనే విషాదంగా మారిపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయులకు మనస్పూర్వక నివాళులు అర్పించుకున్నాం. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటాయో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి విశ్వసనీయ వార్తలు, విశేషాలు తెలుగులో తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.